అందుకే నవవిధ భక్తి మార్గాల్లో ఏమున్నదండి? శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. సఖ్యము, స్నేహము తర్వాతే నీవు ఆత్మ నివేదనాన్ని పొందుతావు, భగవంతుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతావు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఆ విధముగా ప్రారంభించాడు. నీకు ఏమి కాదయ్యా, నీవు తప్పకుండా తక్షకుడు వచ్చి నిన్ను కాటివేసినా కూడా నీవు తప్పకుండా ముక్తిని పొందుతావు, మోక్షాన్ని పొందుతావు. ఆ భగవంతుని యొక్క చరిత్రని నీకు చెబుతాను విను అంటూ చెప్పాడు. మనం అంటే ఆ భగవంతుడి చరిత్రలు ఎన్నో చరిత్రలు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, పరశురామ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, శ్రీ వెంకటేశ్వర, షిరిడి సాయి, సత్యసాయి, ఇలా ఎన్నో అవతారాలు వచ్చాయి. అమ్మవారు 16,000 అవతారాలు ఎత్తారని దేవి భాగవతము చెబుతుంది. స్వామివారు ప్రధానమైనటువంటి 22 అవతారాలు ఎత్తారని చెబుతుంది. మనందరం కూడా మొన్నటి రోజునే దేవి పూజలు చేసుకున్నాం. పొదనామాత్రుడు కూడా అమ్మని భాగవతాన్ని ప్రారంభిస్తూ ముందు అమ్మతోనే ప్రారంభించాడు. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడిపారడి బుచ్చనయమ్మ, తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున యుండెడియమ్మ, దుర్గమాయమ్మ. కాబట్టి అటువంటి అమ్మని ప్రార్థన చేస్తూ పొదనామాచుడు ప్రారంభించాడు. దేవి నవరాత్రుల్లో ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కుష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీచ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీత చ అష్టమం, నవమం సిద్ధదాత్రీతి, నవదుర్గా ప్రకీర్తిత అంటూ ఆ అమ్మనే మనందరం కూడా ప్రార్థన చేశాం. ఎవరు ఆ అమ్మ? ఈ లోకములో ఏ అవతారాన్ని తీసుకున్నా రాముడు అంటే రాముడిగానే ఉంటుంది, కృష్ణుడు అంటే కృష్ణుడిగానే ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారాన్ని తీసుకుంటే శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనుకుంటూ మనందరం కూడా అక్కడికి వెళ్ళినా స్వామివారిని కూడా పురుష రూపముతో మాత్రమే మనం ప్రార్థన చేస్తాము. కానీ ఈ ప్రపంచములో అమ్మవారిగా, పురుషుడిగా ఇద్దరు రూపాలతో కూడా, అంటే సాయి లక్ష్మి, సాయి దుర్గ, సాయి సరస్వతి, సాయి జగన్మాత, సాయి రామ, సాయి కృష్ణ, సాయి శివ, సాయి బుద్ధ అని అమ్మవారిగా మరలా పురుషుడిగా స్వామివారిగా ఆరాధించబడి, ప్రార్థించబడి, పూజించబడినటువంటి ఏకైక అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి అవతారం.